మీరు పర్సనల్ కలవలేదు, కలిసి మాట్లాడుకున్నప్పుడు బాగానే మాట్లాడేవాళ్ళు? నాకు పెద్దగా వాళ్ళ కేటీఆర్ గారితో కవిత గారితో పెద్ద ఏదంటే హాయ్ బాయ్ అంతే, ఒకటి రెండు సందర్భాలు తప్ప నాకు పెద్ద పరిచయం లేదు. అండ్ వన్ థింగ్, సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా మీడియా సంస్థల్లో పనిచేసినప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, నా పని నేను చేసుకొని వెళ్ళిపోవటమే తప్ప నాకు పెద్దగా రెండో వాళ్ళ పనులకు వెళ్ళిపోయి నాకు అక్కడ చేబుదైతే పని చేసేది, లేకపోతే ఉద్యోగం మానేసి. సింపుల్. టీ న్యూస్ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక అవకాశం వచ్చింది, పనిచేయాలనుకున్నాను నేను. కేసీఆర్ గారు పిలిస్తే పని చేశాము, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, హ్యూమిలియేట్ చేస్తున్నారు. నేను బతుకమ్మ పండగకి వెళ్తా అన్నాను, నన్ను వాళ్ళు హర్ట్ చేశారు, నేను రాజీనామా చేసి బయటకు వచ్చాను. సింపుల్. నాకు అక్కడ నేను అంతకు మించి వాళ్ళ ద్వారా ఏదో నాకు లాభం జరగాలనో లేకపోతే వాళ్ళతో మాట్లాడుకొని దాన్ని ఏదో సెటిల్ చేసుకోవాలని, ఎందుకంటే నాకు రెండో ఇంట్రెస్ట్ ఎప్పుడు లేదు అక్కడ. నాకు సెకండ్ థాట్ నాకేం లేదు. రాష్ట్రం కోసం ఒక టీవీ ఛానల్ వచ్చింది, బస్ రాష్ట్ర సాధన కోసం నా చేతనైన పని నేను చేస్తాను. కానీ మీరు అప్పటివరకు రాష్ట్ర సాధనకు ఫైట్ చేసి సడన్గా మీరు జగన్ పార్టీలోకి జంప్ చేశారు. అది సమైక్యాంధ్రకు సపోర్ట్ చేసిన పార్టీ. అప్పుడు ఏం జరిగింది అంటే, నాకు పాలిటిక్స్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ ఉండింది. ఉన్నప్పుడు మీడియాతో సరే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నాం కదా, ఎగ్జిట్ అయినప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళాలని నేను అనుకున్నాను. పాలిటిక్స్లోకి వెళ్ళేటటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ అప్పుడు ఒక ఊపు మీద ఉన్నటువంటి టైంలో తెలంగాణ రాష్ట్రం విషయంలో జగన్ గారు చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించట్లేదు, మాకు ఎటువంటి వ్యతిరేక భావన లేదు, మేము ఆబ్జెక్ట్ చేయట్లేదు, తెలంగాణ రాష్ట్రం ఇస్తే వి వెల్కమ్ ఇట్ అని అన్నారు. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు నేను చేరే కంటే ముందే కూడా వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి లెటర్ రాసి అక్కడ సోనియా గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్ఆర్సీపీ అనుకూలం అని చెప్పి లెటర్ కూడా ఇచ్చారు. అనుకూలం అని ఇచ్చారు. లేదు, అది కూడా ఎవరు తీసుకెళ్ళి ఇచ్చారు అని అంటే జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, కేకే మహేందర్ రెడ్డి గారు, వీరంతా వెళ్ళారు, ఒక టీం వెళ్ళారు, ఇచ్చి వచ్చారు కాబట్టి డెఫినెట్గా మేము ఆ రోజు బిలీవ్ చేసినాం. ఆ రోజు బిలీవ్ చేసి ఎప్పుడైతే ఒక అందులో జాయిన్ అయ్యాక ఎట్లా బిలీవ్ చేశారు? 2009 డిసెంబర్ 10 ఫస్ట్ రాజీనామా వేసింది జగన్ పార్లమెంట్లో. December 9 స్టేట్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే రాజీనామా వేసింది. సరే, మేము నమ్మాము. అంటే ఎందుకు నమ్మాము అని అంటే, పాలిటిక్స్లో ఒక్కొక్కసారి నేను ఇందాక చెప్పాను మీకు, పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి అని. మేము నమ్మి నష్టపోయాం. సో నమ్మడం వల్ల ఏం జరిగింది? నష్టం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ విజయమ్మ గారు బిల్ పాస్ కాగానే మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ఆమె ఆంధ్రాలోకి వెళ్ళి నిరాహార దీక్ష అనౌన్స్ చేసిందో, నెక్స్ట్ మినిట్ మేమేం మా పొలిటికల్ అడ్వాంటేజ్ చూసుకోలేదు, రాజీనామా చేసేసాం. అంటే మేమైతే మా ప్రాంతం కోసమే ఉన్నాం కదా. ఇదే వైఎస్ఆర్సీపీలో వ్యతిరేకించిన తర్వాత కూడా పార్టీలో ఉన్న వాళ్ళకి ఇదే టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డితో లాబింగ్ పెట్టుకొని అందులో ఉన్నటువంటి పువ్వాడ అజయ్కి వీళ్ళు టికెట్ ఇచ్చారు, అందులో నుంచి వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వీళ్ళు తీసుకున్నారు, అందులోనే కంటిన్యూ అయ్యి బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి మిగిలినటువంటి నాయకులకు ఎవరు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి వీళ్ళు టికెట్లు ఇచ్చారు మాట్లాడుకొని. మళ్ళీ మిమ్మల్ని కేసీఆర్ పిలిస్తే పోతారా? లేదు, పోను. చాలా మంది పిలిచారు, తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు. లేదు, నాకు పోయే ఉద్దేశం లేదు. ఉద్యమ సహచరులు అందరినీ కూడా పిలిచారు, ఇటీవల దాసో శ్రవణ్. సరే, అది వాళ్ళ ఇష్టం, బట్ నాకు వెళ్ళే ఉద్దేశం లేదు, నేను వెళ్ళాను. మీకు ఆయనతో అయితే ఏం కంప్లైంట్స్ లేవు కదా? లేవు, బట్ నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కంఫర్టబుల్ ఉన్నారు. ఒక విమర్శ మీ మీద చేసేవాళ్ళు, రాణి రుద్రమకు స్థిరత్వం లేదు. ఎక్కడ లేదు? ఫస్ట్ ఇప్పుడు సరే, మీరు తెలంగాణ టీఆర్ఎస్ లేరు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, టీ న్యూస్ లో పనిచేశారు, సరే దాన్ని కౌంట్ చేయం. వైఎస్ఆర్సీపీ, యువ తెలంగాణ పార్టీ, దెన్ బీజేపీ. అవును, స్థిరత్వం లేకుండా ఎక్కడైంది? మీరు అర్థం చేసుకోవట్లేరు. నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమని వైఎస్ఆర్సీపీ చేస్తే నేను రాజీనామా చేశాను. రైట్, నేనేమి అప్పటికప్పుడు స్థిరత్వం లేకుండా పోయి వేరే పార్టీలకు దూకలేదు. వేరే పార్టీలకు దూకితే నీకు స్థిరత్వం లేనట్టు. పోయినా తప్పేం లేదు, నువ్వు వేరే పార్టీలకు పోయినా తప్పేం లేదు. నేను 5 సంవత్సరాలు ఏ పార్టీలోకి వెళ్లకుండా నా వ్యక్తిగత వ్యవహారాలు నేను చూసుకున్నాను. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇంకొక ప్రాంతీయ పార్టీ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన బాలకృష్ణారెడ్డి గారు చేసినప్పుడు వారితో పాటే నన్ను వారే పాలిటిక్స్లోకి వైఎస్ఆర్సీపీలో కూడా తీసుకొచ్చారు కాబట్టి ఆ పార్టీలో నేను జాయిన్ అయ్యాను. ఆ పార్టీలో నేను కూడా ఆ ఏర్పాటులో భాగస్వామురాలు అయ్యాను. యువ తెలంగాణ పార్టీ విషయంలో చాలామంది మీలాంటి మిత్రులు కూడా ఇవాళ ఉన్నటువంటి కండిషన్లో ఇంకొక కొత్త పార్టీగా మీరు ఇవాటి నుంచి మొదలుపెట్టి చేయటం కంటే ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీని చూస్ చేసుకోవడం మంచిది. దానివల్ల కలిసి పోరాటం చేస్తే ప్రజలకు పక్షాన మనం నిలబడే అవకాశం ఉంటుంది అని అందరూ చెప్పినప్పుడు, అయినా మేము ఒక 2 సంవత్సరాలు నడిపించిన క్రమంలో మేము పార్టీని విలీనం చేశాం బీజేపీలోకి.
మేము పార్టీ ఎక్కడ స్థిరత్వం లేకుండా పోయి ఇంకో చోట దునకలే. 2018లో ఇదే భారతీయ జనతా పార్టీ మాకు అప్పుడు పొత్తు పెట్టుకుని టికెట్ కూడా ఇచ్చింది యువ తెలంగాణ పెట్టిన తర్వాత. కాబట్టి మేము అదే ఐడియాలజీని కంటిన్యూ చేస్తూ ఇందులోకి వచ్చాను. ఇంకా నేను ఎక్కడ స్థిరత్వం లేకుండా ఉంది, ఇంకా ఓపిక ఎక్కువ నాకు. నేను ఎప్పుడు టకా ఇక్కడ అధికారం రాకపోతే అక్కడికి, అక్కడ అధికారం రాకపోతే ఇక్కడికో, లేకపోతే వీళ్ళు టికెట్ ఇవ్వకపోతే వాళ్ళకో ఎక్కడ వెళ్ళాలా. నేను నా పొలిటికల్ కెరియర్ పోయినా పర్వాలేదు అని అనుకుని తెలంగాణ రాష్ట్రం కోసమే ఆనాడు రాజీనామా చేశాం. తెలంగాణ పునర్నిర్మాణంలో ఆ టైంలో కరెక్ట్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాకుంటే ఇంకా ఉద్యమంలో కంటిన్యూ అంటే ఏం బాధపడట్లే. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైనా మనకు ఎక్స్పీరియన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్ డేస్లోనే అంతా బాగుంటే కూడా ఏది కాకపోతే ఇబ్బంది. తప్పుడు నిర్ణయం అని కూడా నేను అనను. తప్పుడు నిర్ణయం నేను ఎప్పుడు తీసుకోలేదు, తొందరపాటు కూడా తీసుకోలేదు. రాజకీయాల్లోకి రావాలని నేను అనుకునే వచ్చాను. ఆ పార్టీ యూటర్న్ తీసుకుంది, సింపుల్. ఆ పార్టీ యూటర్న్ తీసుకుంది, నేను రాజీనామా చేశాను. తర్వాత నేను ఓపిక పట్టాను, చూద్దాం ఎట్లుంటుందో, కొన్నాళ్ళు ఓపిక పడదామని ఓపిక పట్టాము. యువ తెలంగాణ పార్టీ ఒక ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నం వర్కౌట్ కాదు అని మాకు అర్థమైనప్పుడు మేము మా పార్టీని ఐడియాలజికల్గా ఎక్కడైతే బాగుంటుందని తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేశాం. కాబట్టి బీజేపీలో నేను వచ్చిన రోజు నుంచి కూడా ఐఎమ్ హ్యాపీ. నేను ఇంకా 20-25 సంవత్సరాలు ఇంతే యాక్టివ్గా పనిచేయాలని చేస్తారా? సిరిసిల్ల బాగా తిరుగుతున్నారు. సిరిసిల్లకి నాకు పాలక్గా అవకాశం ఇచ్చారు. సో బీజేపీలో ఏంటంటే 119 నియోజకవర్గాలకి 119 మందిని పాలక్స్ని వేశారు. నన్ను అట్లా సిరిసిల్లకు పంపించారు కాబట్టి నేను అక్కడ పనిచేస్తున్నాను అంతే. కంటెస్ట్ చేసే ఆలోచన ఏం లేదు. పార్టీ చేయమంటే చేస్తా, రెడీ అంతే కదా. ఇప్పుడు బీజేపీలో ఇంతసేపు ఒక అర్ధగంట అయింది మనకు డిస్కషన్. బీజేపీలో మీరు పలానా చోటుకి వెళ్ళి చెయ్యండి అని అంటే వెళ్ళాలి అంతే. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంది ఎక్కడి నుంచి కంటెంట్ చేయాలని? వాస్తవంగా నేనేం ఇంట్రెస్ట్లో లేనండి. నేను బీజేపీలోకి వచ్చినప్పటి నుంచి టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇవ్వకపోయినా పనిచేస్తా. ఐఎమ్ ష్యూర్, మీరు రాసి పెట్టుకోండి. నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను పనిచేస్తాను. మీకు కాన్స్టిట్యున్సీ అంటే చూజ్ చేసుకోవాలనుకుంటే ఏం చూజ్ చేసుకుంటారు? చూజ్ చేసుకోవాలి అని నేను అనుకోలేదు. అంటే నేను వచ్చిన పర్సెప్షన్ వేరు. నేను పార్టీకి పనిచేయడం కోసం వచ్చాను. ఇప్పుడు ఇక్కడే చేయాలి, అక్కడే చేయాలి, ఇదే నీ కాన్స్టిట్యున్సీ, ఇన్నే పోయి ఉండాలి అనే ఆ భావంతో నేను లేను. నేను అందుకే చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఇట్లా ఉండగలుగుతున్నాను. అంటే దాని అర్థం మనం సంతోషంగా ఉన్నాము, కంఫర్టబుల్గా ఉన్నాము అంటే మన ఆలోచన విధానం ఇక్కడ ఫిట్ అయినట్టే కదా, అంతే కదా. సో నేను అట్లనే కంటిన్యూ కావాలని అనుకుంటున్నాను. సో అంటే పర్సనల్ అంబిషన్స్ ఏం లేవా మీకు? ఉన్నాయి. పార్టీ కోసం పనిచేయడం ఉంది కదా, పార్టీ కోసము రౌండ్ ద క్లాక్ పనిచేయాలి సిన్సియర్గా అనుకుంటున్నాను. అదే అంబిషన్, పర్సనల్ అంబిషన్ అడుగుతున్నాను. పార్టీ కోసం పనిచేయడం ఆబ్వియస్లీ, బట్ ఏదో ఎమ్మెల్యే కావాలో, ఎంపీ కావాలో, మంత్రి, అది పార్టీ చూసుకుంటుందండి. ఇప్పుడు నేను మీడియాలో వర్క్ చేసినప్పుడు నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఈనాడు ఏమంటారు ఎంట్రన్స్లు పరీక్షలు పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. నా డిగ్రీ అయిపోయి పీజీలోకి వచ్చాను నేను అప్పుడే, పీజీ ఫస్ట్ ఇయర్ ఉంటే ఒక 6 నెలల కాలం పాటు స్క్రూటినీ చేసి రిటర్న్ టెస్ట్లు అవన్నీ పెట్టి తీసుకున్న రోజు నేను చాలా ఇష్టంతో వచ్చాను మీడియాలోకి, చాలా ఇష్టంతో వచ్చాను. నేను నా శక్తి మేర నేను సిన్సియర్గా పనిచేశాను. మీడియాలో చాలా తక్కువ స్పాన్లో, అంటే ఒక 8-9 సంవత్సరాల్లోనే ఏమంటారు అంత స్పీడ్గా గ్రో అయ్యి అన్ని అవకాశాలు వచ్చి నా శాలరీ కూడా అంత హయ్యెస్ట్ శాలరీ తీసుకునేదాకా నేను వెళ్ళిపోయాను. ఎప్పుడు కూడా ఇదేదో రావాలి అని నేను ఆశపడలేదు. నేను పనిచేశాను ఇష్టంగా, చాలా చాలా ఇష్టంగా పనిచేశాను. సో ఇప్పుడు కూడా నేనేమనుకుంటున్నాను అని అంటే, నేను ఇష్టంగా పనిచేస్తే అవకాశాలు, స్థానాలు అవే వస్తాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీలోకి నేను వచ్చాను 10 రోజులకే నేను ఏ డిమాండ్ లేకుండా వచ్చినాను. నాకు స్పోక్స్ పర్సన్గా అవకాశం ఇచ్చారు. చాలామంది ఆ స్పోక్స్ పర్సన్ పోస్ట్ కోసం కూడా 5-6 ఏళ్ళు వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందుకే నేను సంతోషంగా పనిచేస్తున్నాను. అవకాశాలు అవే వస్తాయి, పార్టీ గుర్తించి పార్టీ ఇస్తుందని నేను భావిస్తున్నాను. రైట్, ఆల్ ది బెస్ట్ రాణి రుద్రమ గారు, తెలుగు కోసం సమయం కేటాయించినందుకు. ఇది రాణి రుద్రమ చెప్తున్నారు, పార్టీ కోసం పనిచేస్తే అవకాశాలు వాతంతట అవే వస్తాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చాలా ఇంప్రూవ్ అయింది, మరికొద్ది రోజుల్లో ఇంకా కూడా ఇంప్రూవ్ అవుతుంది, అధికారంలోకి రావడం ఖాయమని చెప్తున్నారు. ఇది రాణి రుద్రమతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.